హాయ్, దిస్ ఇస్ అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ క్యూరియస్ మైండ్. సో ఈరోజు ఒక క్యూరియస్ క్వశ్చన్తో ఆ క్యూరియస్ క్వశ్చన్కి ఒక క్యూరియస్ ఆన్సర్తో రావడం జరిగింది. సో క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, చీమలు ఎందుకు ఒకే మార్గంలో నడుస్తాయి? సో ఇది చాలామందికి తెలిసిన ఆన్సరే. సో కొంతమందికి తెలియకపోవచ్చు. సో తెలిసిన వారి కోసం మరియు తెలియని వారి కోసము ఒక క్యూరియస్ ఆన్సర్ చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో క్యూరియస్ ఆన్సర్ ఏంటంటే, చీమలు అనేటివి ఎప్పుడైతే ఆహారం కోసం వెళ్ళినప్పుడు దానిలో కొన్ని చీమలకు ఆహారం దొరికినప్పుడు అవి ఒక కెమికల్ కాంపౌండ్ని రిలీజ్ చేస్తాయి. సో ఆ కెమికల్ కాంపౌండ్ ఏంటంటే ఫిరమోన్. సో ఈ ఫిరమోన్ అనేటివి ఏంటంటే, ఈ వేరొక చీమల్లో ఈ యొక్క ఫిరమోన్ను గుర్తించేటువంటి డిటెక్ట్ చేసేటువంటి యాంటీనా అనేటివి ఉంటుంది. సో ఈ ఫిరమోన్స్ ఏవైతే చీమలు రిలీజ్ చేస్తున్నాయో, సో అదే జాతికి చెందినటువంటి చీమలు ఆ ఫిరమోన్ని యాంటీనా ద్వారా గుర్తించగలుగుతాయి. సో అలా ఎప్పుడైతే గుర్తించగలుగుతాయో అవి ఒక మార్గంలో అక్కడ ఆహారం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదన్నమాట. సో ఎప్పుడైతే ఆ మొదట ఆహారాన్ని గుర్తించినటువంటి చీమ ఏదైతే ఉందో ఫిరమోన్ రిలీజ్ చేసినప్పుడు దాని దగ్గరికి మిగతా చీమలు ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళడం జరుగుతుంది. అలా వెళ్ళే క్రమంలో ముందున్న చీమ ఫిరమోన్ రిలీజ్ చేస్తే వెనుకున్న చీమ దాన్ని డిటెక్ట్ చేస్తుంది యాంటీనా ద్వారా. అలా దాని వెనుకున్న చీమ డిటెక్ట్ చేస్తుంది. సో అది రిలీజ్ చేసేటువంటి ఫిరమోన్ దాని వెనుకున్నటువంటి చీమలో ఏవైతే ఉన్నాయో డిటెక్ట్ చేస్తూ ఉంటాయి. అలా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ఆ యాంటీనా ద్వారా ఒక ఫిరమోన్ని డిటెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఆహారం దగ్గరికి చేరుకుంటాయి. సో ఈ విధంగా చీమలన్నీ కలిసి ఒక స్ట్రాంగ్ రోడ్ని మనం ఏమనొచ్చు అంటే ఇట్స్ ఓన్ ఇన్విజిబుల్ రోడ్గా చెప్పుకోవచ్చు. సో చీమల కోసం ప్రత్యేకంగా ఒక ఇన్విజిబుల్ రోడ్ను వాళ్ళు తయారు చేసుకుంటారు. సో అందుకే అవి ఒకే మార్గంలో ఒకే లైన్లో వెళ్తాయి. సో మనకేంటంటే నిజంగా చీమలు అంత డెడికేటెడ్గా వెళ్తే అనుకుంటాం. సో డెడికేటెడ్ కాదండి. అవి రిలీజ్ చేసేటువంటి కెమికల్ కాంపౌండ్ ద్వారా అదే జాతికి చెందినటువంటి చీమలు ఏవైతే ఉన్నాయో అవి యాంటీనా ద్వారా డిటెక్ట్ చేస్తాయి కాబట్టి అవి ఒకే మార్గంలో వెళ్తాయి. సో ఇదే అండి ఈరోజు క్యూరియస్ క్వశ్చన్కి క్యూరియస్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.